హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ నాగ్ అశ్విన్ గారు మరి కల్కి సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో మంచి ఊపులో ఉన్నారు సార్. అయితే ఇప్పుడు ఆయన తర్వాత చిరంజీవి గారితో ఒక సినిమా చేయబోతున్నారంటే వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించిన వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ కూడా జరిగాయని చెప్పేసి మనకు వినిపించాయి సార్. అయితే ఆ సినిమా వాళ్ళు తెరకెక్కించబోయే సినిమా పాతాళ భైరవి రీమేక్ అని అంటున్నారు సార్. ఎందుకంటే చిరంజీవి గారికి మాయలు మంత్రాలు ఇటువంటి సినిమాలు బాగా ఇంట్రెస్ట్ అంట. అదే విషయాన్ని నాగ్ అశ్విన్ గారు కూడా చెప్పారంట. అందుకే పాతాళ భైరవి రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనకు వచ్చారని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి దాన్ని రీమేక్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఈ వార్తలు నిజమేంటుంది సార్? అంటే ఇక్కడ మనకి రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకునే ఆలోచన ఇద్దరికీ ఉంది. ఎవరికి? అశ్విని దత్ గారికి ఉంది, చిరంజీవి గారికి ఉంది. అందువల్ల ఇట్లాంటి ఆలోచన వాళ్ళకి వచ్చిందని నేను నమ్ముతున్నాను. రెండవది, అశ్విని దత్ చిరంజీవి గారి కాంబినేషన్లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ సినిమా ఎంత హిట్టో మీకు తెలిసిందే కదా. తర్వాత ఎవరైనప్పుడు కూడా మనం లోగడ చెప్పుకున్నట్టు నాగ్ అశ్విన్ ఘటికుడు సినిమాని ఏ సినిమానైనా సరే ప్రస్తుత వాతావరణానికి, ప్రస్తుత ముఖ్యంగా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీసే శక్తి, యుక్తి రెండు ఉన్నాయి. దాన్ని నడిపించే శక్తి అశ్విని దత్తుకు ఉంది. దాన్ని ఇష్టంగా కష్టపడే శక్తి చిరంజీవికి ఉన్నాయి. నిజంగా చిరంజీవి గారు ఎన్నాళ్ళ బట్టు ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఈ గాడ్ ఫాదర్లు, ఆచార్యులు, తర్వాత ఏమో ఏదో వైజాగ్ సినిమా ఉంది కదా, వీరస్వామి, ఇది ఏదో వాల్తేరు వీరయ్య, ఇట్లాంటి సినిమాలు చేసి ఆయన స్థాయికి తగ్గట్టు సినిమాలు కాదు ఇవి. కనుక ఒకవేళ చిరంజీవి గారు ఈ నిర్ణయం తీసుకున్నారన్న వార్తే కరెక్ట్ అయితే సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాకి పెద్ద డేట్స్ కూడా అవసరం లేదు. నాగ్ అశ్విన్ తాలూకు వర్క్ సౌలభ్యం ఎలా ఉంటుందంటే పాత ఎన్ఐటి బ్యానర్లు అలాగే చేసేవారు. సినిమాని ఒక్కసారి కొట్టేవాడు కాదు, ఓ షెడ్యూల్ వేసిన తర్వాత అసలు ముందు ఏ రోజు షూటింగ్ ఆ రోజే చూసుకునేవాళ్ళు. వాళ్ళు ఈరోజు షూటింగ్ అయిపోయింది కదా, నైట్కి ఏమో వెళ్ళిపోయేది, ఉదయానికి ప్రింట్ అయ్యి వచ్చేసింది. వాహిని స్టూడియో ఏ థియేటర్లో వాళ్ళు రసెస్ చూసుకునేవాళ్ళు. చూసుకున్న తర్వాత ఏమిటి ఎలాగా అని చర్చించుకుంటూ బాగా వచ్చినట్టయితే ముందుకు పోయేవారు. లేదు ఎక్కడ మైన్యూట్ అంటే ఏదైనా మిస్టేక్ కనిపిస్తే మాత్రం సరి చేసుకునేవాళ్ళు అన్నమాట. అటువంటి నేచరే నాగ్ అశ్విన్ కూడా ఉంది, కీన్ అబ్జర్వర్. అందువల్ల మీకు సినిమా ఒక మ్యాజిక్లా ఉంటుంది. అసలు సినిమా అంటే మ్యాజిక్లా ఉండాలి, నమ్మించాలి, టు మేక్ బిలీవ్. మ్యాజిక్ అంటే అద్భుతంగా ఉండాలి, కన్విన్సింగ్గా ఉండాలి. అద్భుతంగా ఉండేది ఎక్కడ జరుగుతుందిరా అనుకునేలా ఉంటే సినిమా ఫెయిల్. ఈరోజు మనం చెప్పుకున్నట్టుగా అప్పుడే 777 కోట్లతో వసూళ్ళు అని చెప్పారు. మొదటిసారిగా కల్కి అత్యద్భుతంగా ఉంది, ఇది 1000 కోట్ల క్లబ్లో చేరుతుందని నేను చెప్పినప్పుడు నాకు ఎందరో మంది మెసేజ్లు పెట్టారన్నమాట, ఎంత ప్యాకేజ్ తీసుకున్నామని. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఆ సినిమా చూస్తే అద్భుతంగా ఉంది అంతే. ఎవరు చేసినా టెక్నీషియన్ని ఒక ఆత్మస్థైర్యం కోసం మనం పొగడాల్సిన అవసరం ఉంది. నేను బీయింగ్గా అంటే ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక టెక్నీషియన్గా కూడా 3 సినిమాలు డైరెక్ట్ చేసి ఉన్నాను. కనుక వాట్ ఈస్ ద డిఫికల్టీ ఆఫ్ ద డైరెక్టర్, రైటర్, ఈ 2 కోణాల్లోంచి ఆలోచించి ఆయన అత్యద్భుతంగా సినిమా తీర్చిదిద్దాడని చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ పాతాళ భైరవి మాత్రం డెఫినెట్గా గ్రాఫిక్స్, మాయలు, మంత్రాలు. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ఆ సమస్య ఏమిటంటే పాతాళ భైరవిలో మాంత్రికుడి క్యారెక్టర్ ఎవరు వేస్తారు, అదొక సమస్య. మాంత్రికుడి క్యారెక్టర్ వేయడానికి ఎస్వి రంగారావు గారు లేరు, సత్యనారాయణ గారు లేరు, కోట శ్రీనివాసరావు గారికి ఇప్పుడు ఆరోగ్యం సరిగా లేదు. ఇంకెవరు వేస్తారు? ఎవరు వేస్తారంటే ఏతావాత కనిపించింది ఒకే ఒక ఆర్టిస్టు. ఆయన ఎవరు? నా దృష్టిలో ఈయన ఎంపిక చేసి తెచ్చుకోగలిగితే అమితాబ్ బచ్చన్ ఈజ్ ది ఫస్ట్ ప్రయారిటీ. ఆయన వయసుకు తగ్గట్టుగా, ఆయన ఉత్సాహానికి తగ్గట్టుగా, వయసుకు మించి ఉత్సాహం ఉంది ఆయనకి. వయసుకు తగ్గట్టుగా ఎందుకంటేనంటే ఇక్కడ గ్లామర్తో కూడిన పాత్రలు కావు. గ్లామర్ లేకపోయినా పెర్ఫార్మెన్సే
పునాదిగా ఉండే పాత్రలు కనుక మరి అమితాబ్ బచ్చన్ని తెచ్చుకోగలిగితే బాగుంటుంది. ఏదో మన కళ్ళ ముందు ఉన్నాడు కదా అని చెప్పేసి ప్రకాశరాజుని పెట్టుకుంటే అది రెండో పక్షం. అంతే, వీళ్ళిద్దరే ఉన్నారు, ఇంకెవరున్నారు? ఒకవేళ ఎవరైనా ఈయన మాటకి కట్టుబడి చేయాలంటే రజనీకాంత్ లాంటి వాళ్ళు ఎవరైనా చేసినట్టు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు, అది బాగుంటుంది. కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం అమితాబ్ బచ్చన్ ఉంటే మాత్రం ఇదో మరి చరిత్ర అవుతుంది. దీన్ని మన హిందీలో పద్మాలయ స్టూడియోలు కూడా సినిమా తీశారు, పాతాళ భైరవిని. అందువల్ల మరి ఆ సినిమాతో పోల్చుకుంటారు. కంపారిజన్గా దానికంటే బాగుండాలి సినిమా. ఇన్ని మైనస్లు ఉన్నాయి, ఇన్ని ప్లస్లు ఉన్నాయి ఇక్కడ. అంటే మొత్తం సినిమా పాతాళ భైరవి అయినప్పుడు కూడా దాని కథనం మాత్రం కొత్తగా ఉండాలి. కథ అదే, దాని కథనం స్క్రీన్ ప్లే అది అత్యద్భుతంగా ఉండాలి. అది బాగా రాసుకుంటే ప్రతి ఫ్రేమ్ కూడా రాసుకోవాలన్నమాట. అంత కష్టసాధ్యమైన సినిమా అవుతుంది. చిరంజీవి గారికి ఇవన్నీ తెలియవని చెప్పడం కాదు, కానీ ఎందుకో చిరంజీవి గారు ఎంపిక చేసుకున్న కథలు పేలవంగా ఉండడం ఒక జర్నలిస్ట్గా నాకు బాధ అనిపించింది. ఆయన ఎంపిక చేసుకోవాలంటే 4 కథలు వినవచ్చు. ఆ కథల్లో ఏ మెలోడ్రామా, ఏ టచింగ్ ఇష్యూ ఉందో తీసుకుని దాన్ని ఎలాబొరేట్ చేసి ఆయన తాలూకు అభిమానులకు తగ్గట్టుగా సినిమాని మలుచుకొని చేయొచ్చు. అంత దృష్టి పెట్టడం లేదేమో అని ఈ మధ్యకాలం వచ్చిన సినిమాలు నాకు అనిపిస్తుంది. లైక్ ఆచార్య, గాడ్ ఫాదరు, ఇవన్నీ వాల్తేరు వీరయ్య, ఇవన్నీ సినిమాలన్నీ కొన్ని అనాలోచితంగా చేసిన సినిమాలేమో అని అనిపిస్తుంది. పేలవంగా ఉన్నాయన్నారు కదా, గాడ్ ఫాదర్, ఆచార్య, వాల్తేరు వీరయ్య. గాడ్ ఫాదర్, ఆచార్య ఓకే, వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అయింది కదా. సూపర్ హిట్ కావాల్సిన పరంగా హిట్, కానీ ఆ సినిమా చూసినప్పుడు మరో సినిమా గుర్తుకు రాకూడదు మనకి. మరి రిక్షా వాడ ఏదో ఉంది కదా సినిమా, ఆ సినిమా రిక్షా మీద బేస్ అయి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా అట్లాంటి పాత్రలే, అట్లాంటి పోకడతోనే ఉన్నాయన్నమాట. వాల్తేరు వీరయ్య హిట్ అయినప్పుడు కూడా చిరంజీవి గారు ఈ వయసులో ఈ స్థాయిలో ఉండి పద్మ విభూషణ్ తెచ్చుకొని ప్రపంచాన్ని అబ్బురపరిచే విధంగా సినిమా ఉండాలి, కానీ జస్ట్ లైక్ దట్ అంటే సినిమా కాదు. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తున్నాను నేను. వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్టయితే మంచిని తీసుకోవచ్చు, వాళ్ళు మంచి కాకపోతే విస్మరించవచ్చు, దాంట్లో మన సందేహం ఏం లేదు. కానీ ఇక్కడంటే చిరంజీవి చేసే సినిమాలు చేయకపోతే ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు కదా. చేస్తే మంచి సినిమా చేయండి, మంచి కథ చేయండి. ఇప్పుడు మీరు అందరికంటే మీరు ఎవరన్నా కాదన్నా ఇండస్ట్రీలో రాజా ఎవరంటే మీకు ఎన్టీ రామారావు స్థానాన్ని ప్రజలు కట్టబెట్టారు, మీరు పెట్టుకున్నది కాదు. ఆ స్థానాన్ని భద్రంగా పదిలిపరుచుకోవడానికి మీకు కొంత శ్రమ తప్పదు. సినిమాల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఏమిటి ఈ స్టోరీ లైను, ఏమొస్తుంది, ప్రజలు మెచ్చే పాయింట్లు ఏమిటి, ఇందులో టెక్నికాలిటీ వాల్యూస్ ఏమున్నాయి, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఆయన ఎవరైనా ఆలోచిస్తారు, ఈయన కూడా ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని చేసినటువంటి కథ అత్యద్భుతంగా ఉండాలి, అప్పుడే జనం మెచ్చుతారన్నమాట. అందుకే అవుట్ ఆఫ్ ది వెళ్ళి సూటిగా ఈ వీడియో చిరంజీవి గారికే చెప్తున్నాను, ఈ వార్తలు నిజమైతే కదా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుంది. పాతాళ భైరవి కానీ మాయాబజార్ కానీ ఎప్పుడు వచ్చినా జనాలు చూస్తారు. అయితే మరి ఆ స్థాయిలో సినిమా తీయాలి. మొదటి పెద్ద అట్రాక్షను మాంత్రికుడు ఎస్వీఆర్ క్యారెక్టర్, ఇంకా రెండవది హీరో తోటరాముడు చిరంజీవి గారు. అలా ఓగ్గా చేసేస్తారు. ఆయన పెద్ద శ్రమ పడవలసిన అవసరం కూడా లేదు. ఆయనకు ఒక డిఫరెంట్ డైమెన్షనల్ క్యారెక్టర్ అవుతుంది, పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు. రాకుమారులు చాలామంది ఉన్నారు, అందగతులు చాలామంది అందగతులు ఉన్నారు. ఎవరిని పెట్టినా పర్వాలేదు కదా, మనకున్నారు కదా. అందువల్ల మంచి ప్రపంచవ్యాప్తంగా పేరు కావాలంటే మార్కెట్ పరంగా ఆ దీపిక పడుకొని ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా. నయనతార కూడా చిరంజీవి అంటే బాగా ఇష్టం. వీళ్ళందరూ కూడా బాగా 20 కోట్లు, 40 కోట్లు, 100 కోట్లు. ఈ మధ్య దీపిక పడుకొని 75 కోట్లకి సైన్ చేసింది. అందువల్ల ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి అభిమానంతో వచ్చి చేసినట్టయితే చాలా మంచి సినిమా అవుతుంది, ఇంటర్నేషనల్ సినిమా అవుద్ది అన్నమాట. ఈ సామాన్యమైన సినిమా అవ్వదు ఈ వార్త నిజమైతే. అలాగని నాగశ్వినికి ఇప్పుడు సహజంగా ఏదైనా
సడన్గా ఊహించినటువంటి సక్సెస్ వస్తే మైండ్ సెట్ మారుతుంది. ఆ మైండ్ సెట్ మారడం వల్లే ఒక బాపు, ఒక విశ్వనాథ్, ఒక దాసరి. అర్థమైందా? తొలి సినిమాని ఎలా చేశారో ప్రతి సినిమా కూడా ఒక అగ్ని పరీక్షలా భావించి సినిమా చేస్తే బాగుంటుంది. అది కాకుండా మైండ్ సెట్లు మారిపోతే మరి దూకుడు ఎంత హిట్టు, తర్వాత ఆగడు ఎంత ఫ్లాపు, ఇలా అయిపోతుందన్నమాట. దానికి కారణాలు ప్రత్యేకంగా అంటే గర్వం బ్రెయిన్లోకి రాకూడదు, అహంకారం బ్రెయిన్లోకి రాకూడదు. ఆ సినిమా హిట్ అయింది, ఈ సినిమా హిట్ అవ్వాలని లేదు కదా. ఈ సినిమాలో హిట్ అయ్యే అంశాలు ఏమిటి, నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, నా ముందున్న అగ్ని పరీక్ష ఏమిటి, ఈ పరీక్షని నేను తట్టుకోవాలంటే ఏం చేయాలి, ఇత్యాది విషయాల గురించి డైరెక్టర్కి సమగ్రమైనటువంటి అవగాహన కావాలన్నమాట. అలాగే హీరోకి ఇప్పుడు ఆయన పేరు పోతుంది కదా, ఇప్పుడు ఆయన పద్మవిభూషణుడు, రేపు భారతరత్నం వచ్చినా రావచ్చు. ఎందుకో నా నోరు అలా పలికింది, వచ్చినా రావచ్చు. అటువంటి వ్యక్తి చరిత్రలో నిలిచిపోయే సినిమాలు కొన్నే ఉన్నాయి. అలా కాకుండా ఈ సినిమాని అత్యద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసినట్టయితే ఇక్కడ కొంచెం కథ మార్చుకోవడం ఏంటంటే, ఆ మాంత్రికుడు క్యారెక్టర్కి ఎంతైతే ప్రిఫరెన్స్ ఇచ్చారో రాజకుమారుడు అంటే ఈ తోటరాముడు క్యారెక్టర్ కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది తెలుసు, డైరెక్టర్ తెలుసు, మనం అంతవరకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇది చిరంజీవి గారి ఇమేజ్ తగ్గట్టుగా ఉండడం కోసం చెప్తున్నాను నేను. అది అందువల్ల చాలా చక్కటి నిర్ణయం. చాలా అన్ని భాషల్లో కాకుండా ముఖ్యంగా ఇది ఓవర్సీస్ మార్కెట్ బాగా చేస్తుంది. అప్పుడు పాతాళ భైరవి హిందీలో మన పాతాళ భైరవి అప్పుడు ఓవర్సీస్ మార్కెట్, తర్వాత తెలుగు సినిమాల మీద అంత మనసు పెట్టినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు టాలీవుడ్లో సినిమా వస్తుందంటే బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు రెడీగా ఉన్నారు. కాలీవుడ్లో యాజ్ రిలీజ్ అయిపోతుంది, కర్ణాటకలో డబ్బింగ్ చేసుకుంటున్నారు, మలయాళంలో డబ్బింగ్ చేసుకుంటున్నారు, ఉత్తరాదిన మొత్తం అన్ని టెరిటరీస్ కూడా సినిమాలు ఆడుతున్నాయి. అమెరికా, కెనడా, డెట్రాయిట్, టెక్జాస్, కాలిఫోర్నియా, కెనడా, ఈ ప్రాంతాల్లో తెలుగు సినిమాలు బాగా ఆడతాయి. ఈ ప్రాంతాల్లో మన వీడియోస్ విపరీతంగా చూస్తున్నారు, తెలుగంటి పనిచేస్తారన్నమాట. కనుక ఇటువంటి జపాన్ ఒకటి కొత్తగా వచ్చినటువంటి మార్కెట్. ఫస్ట్ రజనీకాంత్ తెచ్చుకున్నాడు, తర్వాత ప్రభాస్ తెచ్చుకున్నాడు. మళ్ళీ ఈ ప్రభాస్ మూవీ కలికి చూడండి ఎలాగ ఆడుతుందో. అలాగే చిరంజీవి సినిమాలకు కూడా అంత రన్ ఉంటుంది, అంత రెవెన్యూ ఉంటుంది. కనుక మనం శుభం చెప్దాం, శుభం భూయాత్. ఓకే సార్, ఇప్పుడు అంటే కల్కి సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది కదా, ఇప్పుడు ఒకవేళ పాతాళ భైరవి వస్తే దాని ఇంపాక్ట్ దీనిపైన కూడా ఉంటుంది. అంటే ఆ రేంజ్ కలెక్షన్స్ బీట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందంట సార్ పాతాళ భైరవి? లేదండి. ఎందుకంటే మనం ఒక టైప్ సినిమాలు చూడడానికి అలవాటు పడిపోయాం. అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో భరించకూడని వార్త విన్నాం అనుకోండి, ఇప్పుడు సముద్రాలు పొంగిపోతాయి, గ్రాఫిక్స్లో ఏవేవో చేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మోగ మనసుల్లో సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు ప్రాణ స్నేహితులు లాంటి వాళ్ళు. ఆ సావిత్రి గారు అత్తారింటికి చూస్తుంది, ఇలా చూస్తాడు, ఆ నుదుట కుంకుమ ఉండదు అంటే కావాడికి ఎంతంటే ఇంకా తట్టుకోలేడన్నమాట. ఏడ్చేస్తాడు, బండిని గుద్దుకొని తల బాదుకొని ఏడ్చేస్తాడనమాట. అదే ఇప్పుడైతే అలా కాదు, అసలు మొత్తం ప్రపంచం అంతా భూగోళం బద్దలైపోయినట్టుగా చూపించేస్తారు. అప్పుడు ఆర్టిస్టులు ఏం చేసేవారంటే, ఈ భూగోళం బద్దలైపోయింది, భూకంపం వచ్చింది అన్నది కేవలం వాళ్ళ నటన ద్వారా వాళ్ళ ఫేసులో చూపించేవాళ్ళు. ఆ చూపించిన దానికి సినిమా థియేటర్ అంతా ఏడ్చేవారు అన్నమాట. అంత నటనని రాబట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అంత నటన చేసేవాళ్ళు తక్కువ, రాబట్టుకునే వాళ్ళు తక్కువ. అంత ఓపిక ఎవరికి లేదు. అంత టెక్నికల్ వాల్యూసే అంతే. అంతేగాని అప్పుడు అలాగా రామారావు, నాగేశ్వరరావు గారు ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని దెబ్బలు తిన్నారండి వాళ్ళు. అంటే రియాలిటీకి ప్రాణం ఇచ్చి రామారావు గారికి చాలా దెబ్బలు తగిలాయి కదా, నాగేశ్వరరావు గారికి, ఇప్పుడు లోకనాయకుడు కమల్ హాసన్కి ఇప్పుడు కాళ్ళు చేతులు విరిగిపోవడమే కదా, ఏదో ఒక ఆర్థోపెడిక్ ఇష్యూ ఉంటుంది. అందువల్ల మరి పాతాళ భైరవి సినిమాలో ఏ రోజైనా బెనిఫిట్ షోలా చూస్తారు కానీ ఆడియన్స్ చూడరు. దీన్ని కూడా కొత్త ధర అది చెప్తున్నాను. ఆ పాతాళ భైరవిని ఈరోజు ఆడియన్స్కి పట్టేలాగా తీయాలి. ఆయన తీస్తాడు, ఆ సమర్థుడు.
ఈరోజు ఆడియన్స్ వాళ్ళు ఓన్ చేసుకోవాలి, ఎస్ ఇదే కదా అనుకోవాలి. దాని తర్వాత ఎలాగా ఉంటుంది గ్రాఫిక్స్, లొకేషన్స్, వీళ్ళ అద్భుతాలు అలాగా ఉంటాయి. ఎందుకంటే గ్రాఫిక్స్ అంటాను, అద్భుతాలు వాళ్ళు పాపం ఆ రోజుల్లో ఏ టెక్నికల్ వాల్యూస్ లేకుండా ఎవరో మార్కెస్ బారెట్లే, రెహమాను, వీళ్ళు రవికాంత్ నాగాయిచ్చు, మళ్ళీ ఇరానీ, ఇట్లాంటి వాళ్ళు ఏదో అమెరికా నుంచి వచ్చి స్పెషల్ ఎఫెక్ట్స్ చేసేవాళ్ళు. ఇప్పుడే ఉంది, ఏవి చేయాలనుకుంటే చేయొచ్చు, ఏవి లేకుండా అంత బాగా చేశారు. అర్థమైందా? ఇప్పుడు మాయాబజార్లో లాహిరి పాట ఉందనుకోండి, నైట్ ఎఫెక్ట్ ఎంత బాగుందండి. నైట్ ఎఫెక్ట్లోనూ వెన్నెల కిరణాలు ఆ నదిలో పడడం ఎవరు చేస్తారండి ఈ రోజుల్లో? అందువల్ల ఇప్పుడు బాగా టెక్నికల్గా బాగా ఒక నటీనటులకి చాలా హెల్ప్ అవుతుంది, ప్రేక్షకులకు కూడా కన్నులో పండుగగా ఉంటుంది. ఇప్పుడు టెక్నికాలిటీ ప్రేక్షకులు తెలిసిపోయిన తర్వాత ఈ సన్నివేశాన్ని ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. నాగశ్విన్ కానీ చిరంజీవి గారు కానీ, లేదు మనల్ని చూస్తారనుకుంటే చూస్తారు, కానీ పక్కనే కూడా చూస్తారు కదా. ఇప్పుడు ఖైదీ సినిమా ఎందుకు హిట్ అయింది? అది దాని తాలూకు బ్యాక్గ్రౌండ్ వేరు, దాని తాలూకు పునాదులు వేరు, చిరంజీవి తాలూకు అభినయం వేరు, పాటలు వేరు, ఇవన్నీ కూడా మరి అది అనుభూతి నా భవిష్యత్తు. అలాగే ఆ రోజుల్లో చిన్న వయసులో చేసిన నాకు బాగా నచ్చుతుంది ఆ సినిమా పున్నమి నాగు. ఎంత హిట్ అయింది ఆ సినిమా అది. అంటే అంటే హిట్ అవ్వడం కంటే ఆర్టిస్ట్గా ప్రాణాలకి తెగించి చేశాడు అనిపించింది నాకు. తర్వాత ఇంకొక సినిమా, అంటే ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను, చిరంజీవి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తర్వాత ఇంకొక సినిమా చంటబ్బాయి, ఎంత గొప్ప సినిమా అండి. చిరంజీవి ఎంత కష్టపడి చేశాడండి. నిజంగా అసలు ఆయన జీవితంలో అంత సినిమా చేయడం అన్నది, ఆయన ఇమేజీ పూర్తిగా మరిచిపోయి ఒక చంటబ్బాయినే అలా ప్రతిష్ఠించాడు. ఇప్పుడు చంటబ్బాయి టీవీలో వస్తుంటే ఇంట్లోంచి ఎవరు కదలరు, అలా ఉండిపోతారన్నమాట. మరి ఆ చంటబ్బాయిని కానీ విదేశాల్లో వేస్తే తెలుగు కంటే బాగా కలెక్ట్ చేస్తుంది. చంటబ్బాయి సినిమాని ఇంగ్లీషులో తర్జుమా చేస్తే తెలుగు కంటే ఎక్కువగా బాగా ఆడుతుంది. అలాగే ఆపద్బాంధవుడు ఎంత గొప్ప సినిమా అండి. అంటే మిస్ఫైర్ అయిపోయిన సినిమా అన్నమాట. అంటే దాన్ని ప్రమోట్ చేసుకోలేక మిస్ఫైర్ అయిన సినిమాలు. ఎంత కష్టపడ్డాడండి. ఆపద్బాంధవుల్లో మాత్రం ఎందుకు ఆ సినిమా ఆశించినంత గొప్పగా ఆడలేదు నాకు ఇప్పటికి కూడా నాకు ఆశ్చర్యమే. తర్వాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆ సినిమా ఎందుకంటే అంటే ఫెయిల్ అయింది అర్థం కాల. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, అంత గొప్ప కథని ఎందుకు ప్రేక్షకుడికి అందించలేకపోయాడు, ఎందుకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారో ఆలోచించి పాతాళ భైరవని వీటిని మంచి బింజిని సినిమాగా చేస్తారని ఆశిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.